గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఐసెట్లో ఎవరైతే ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయిందో ఐసెట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే, సో ముచ్చట ఏంటంటే ఐసెట్లో మనకు మెయిల్ పెట్టారు, మన సబ్స్క్రైబర్స్ ఐసెట్ వాళ్ళకి మెయిల్ పెట్టారు, మెయిల్ నుంచి రిప్లై వచ్చింది. ఆ రిప్లై ఏంది అని స్క్రీన్ మీద డిస్ప్లేస్తో చూడండి. సో ఏముంది మెయిల్లో అంటే ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ వాళ్ళకి రియంబర్స్మెంట్ రాదు అని ఇచ్చారు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ప్రైవేట్ కాలేజీలో చదివిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్కి రియంబర్స్మెంట్ రాదు అని ఇచ్చారు. ఐసెట్లో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చిన క్యాండిడేట్కి 50,000 కోర్స్ ఫీజు ఉంటే 30,000 గవర్నమెంట్ ఇస్తుంది, ఫీ టు బి పేడ్ 20,000 చూపిస్తుంది. అంటే రియంబర్స్మెంట్ వస్తుంది 30,000, మిగిలిన 20,000 మనం కట్టుకోవాలి. అది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు 50,000 ఉంది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. కానీ అదే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు బయట ఒక ప్రైవేట్ కాలేజీలో వస్తే మాత్రం కోర్స్ ఫీజు అనేది రియంబర్స్మెంట్ అనేది ఈఎంఐ అని చూపిస్తారు. సో ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ పేజ్లో అలాట్మెంట్ అయిందో ప్రైవేట్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్లో అలాట్మెంట్ అయిందో మీ అందరూ కింద కామెంట్ పెట్టండి ఒక క్లారిఫికేషన్ కోసం. ఏంటి అంటే మీకు ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చింది సెల్ఫ్ ఫైనాన్స్, మీకు ఫీ టు బి పేడ్ ఎంత ఉంది, ఫీ టు బి పేడ్ కోర్స్ ఫీజు మొత్తం చూపిస్తుందా అని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అన్ని ప్రైవేట్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు సీట్ వచ్చిన అందరూ బీసీఎస్సీ ఎస్టీ ఎవరైనా కూడా సెల్ఫ్ ఫైనాన్స్లో సీటు ప్రైవేట్ కాలేజీలో వస్తే రియంబర్స్మెంట్ రాదంట, మొత్తం కోర్స్ ఫీజు మనం కట్టాలి. అంటే కోర్స్ ఫీజు అంటే ఫీ టు బి పేడ్ మొత్తం చూపిస్తుంది. ఈవెన్ నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఫీ టు బి పేడ్ కోర్స్ ఫీజు మొత్తం చూపిస్తుంది. అది 20,000, 30,000, 40,000, 50,000, 60,000 డిపెండ్ ఆన్ ద కోర్స్, ఎంబీఏ ఆర్ ఎంసీఏ. నార్మల్గా అయితే సిపి గెట్ ఎట్లుంటుందంటే, నేను ఇప్పుడు సిపి గెట్ నాది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సే, నేను పీజీ చేసింది లాస్ట్ ఇయర్. నేను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ చాలా మందిని చూసిన, ఎంఎస్సి, ఎంకమ్, ఎంఏ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో ప్రైవేట్ కాలేజీలలో చేసేటోళ్ళు కూడా రియంబర్స్మెంట్ వస్తుంది, ఫీజు మనం కట్టుడు ఉండదు. ఫీ టు బి పేడ్ 800 ఉంటుంది అంతే, జస్ట్ 800 ఫీ టు బి పేడ్. అది కట్టేసి జాయిన్ కావాలి. నువ్వు ఎంఎస్సి అయినా, ఎంకమ్ అయినా, ఎంఏ అయినా, పీజీ చేస్తే ప్రైవేట్ కాలేజీలలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెసే. నాది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సే, నేను సబ్ క్యాంపస్లో వేసిన ఉస్మానియా సబ్ క్యాంపస్లో. నేను కూడా కట్టలే ఫీజు, గవర్నమెంటే ఇచ్చింది నాకు. 21,000 కోర్స్ ఫీజు ఉంటే 20,000 గవర్నమెంటే ఇచ్చింది, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ నాది. సో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ కూడా గవర్నమెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. 80 to 90% ఆఫ్ ద ఫీజ్ గవర్నమెంటే ఇస్తుంది. బట్ ఇప్పుడు ఇట్లా ఎందుకు వేస్తున్నారో అర్థమవుతలేదు ఈ ఐసెట్ వాళ్ళు. సిపి గెట్లో ఇట్లుండదండి, సీరియస్లీ సిపి గెట్లో 100% ఇట్లుండదు. ఇప్పుడు కూడా నిన్న కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ సీట్ అలాట్మెంట్ అయినాయి. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ అని కొన్ని కోర్సెస్ ఉన్నాయి. అవి సెల్ఫ్ ఫైనాన్స్లోనే ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్లో ఉంటే వాళ్ళకి ఫీ టు బి పేడ్ 30,000 చూపించలేదు, జస్ట్ 800 చూపించింది అంతే. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, ఒకవేళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఆబ్వియస్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, కోర్స్ ఫీజు మొత్తం మీరే కట్టాలి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ప్రైవేట్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వస్తే రియంబర్స్మెంట్ రాదు అనుకుంటే ఎంతమంది, వందల మంది, వేల మంది స్టూడెంట్స్కి లాస్ అవుతుంది. ఎంతోమంది ఎన్నో ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినాయి. అది మీ జిల్లాలలో ఎంబీఏ చేస్తారో, ఎంసీఏ చేస్తారో, అన్నీ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి, కోర్సులు రెగ్యులరే ఉంటాయి అక్కడ సక్క, మొత్తం అన్ని సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి, ఎంబీఏ, ఎంసీఏ. కోర్స్ ఫీజు మొత్తం అందరు కట్టలేరు కదా. అది ఒకవేళ ఇదే నిజమైతే సెకండ్ పేజ్లో మొత్తం రెగ్యులర్ పెట్టుకోరు, ఇక సెల్ఫ్ ఫైనాన్స్లే పెట్టుకోరు. సెల్ఫ్ ఫైనాన్స్ లాస్ట్కి పెట్టు రెగ్యులర్ మొత్తం అయిపోయిన తర్వాత. లేకపోతే ఏడికెళ్ళి కడతారు ఇప్పుడు? ప్రైవేట్ కాలేజీలో చిన్న ప్రైవేట్ కాలేజీలో కరీంనగర్లో ఎంబీఏ సీట్ వచ్చింది అనుకో ఒక స్టూడెంట్కి, ఈవెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మొత్తం ఫీజు కట్టు అంటే ఫీ టు బి పేడ్ మొత్తం 30,000, 40,000, 50,000 చూపిస్తే ఏడికెళ్ళి కడతారు స్టూడెంట్స్? ఇప్పుడు రెగ్యులర్ సీట్ రావాలంటే అందరికీ రావు కదా, వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి రెగ్యులర్ సీట్స్. సో సెకండ్ పేజ్ పెట్టుకున్నట్లు మొత్తం రెగ్యులర్ పెట్టుకోరు. ఒకవేళ ఇది నిజమైతే రెగ్యులరే పెట్టుకోరు, ఎందుకంటే రెగ్యులర్ సీట్ వస్తేనే రియంబర్స్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. ఓన్లీ యూనివర్సిటీలలో, గవర్నమెంట్ కాలేజీలలోనే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు మెయిల్లో రిప్లై ఇచ్చిన దాని ప్రకారం యూనివర్సిటీలో సీట్ వస్తే, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తేనే సెల్ఫ్ ఫైనాన్స్కి రియంబర్స్మెంట్ వస్తుంది, ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే లేదు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. సో సెకండ్ పేజ్లో మీరు ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్, ఉస్మానియా యూనివర్సిటీలో అంటే రిమైనింగ్ యూనివర్సిటీస్లో సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకుంటే ఏం కాదు, కానీ ప్రైవేట్ కాలేజీలో రెగ్యులరే పెట్టుకోండి. సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకుంటే రియంబర్స్మెంట్ వస్తలేదు, రియంబర్స్మెంట్ రాకపోతే ఫీ టు బి మొత్తం మనం ఫీజు చేయాలి. సో ఈ కన్ఫర్మేషన్ కోసం ఎవరైతే ఫస్ట్ పేజ్లో అలాట్మెంట్ అయిందో మీకు ఏ ప్రైవేట్ కాలేజ్ అలాట్ అయింది, ఏ కోర్స్ అలాట్ అయింది, ఫీ టు బి పేడ్ ఎంత ఉంది అని కింద కామెంట్ చేయండి. అండ్ ఐ వాంట్ టు నో ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ నాకు కాంటాక్ట్లు ఉండరు. ఓకే, పీజీలో సిపి గెట్లనేమో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్కి కూడా రియంబర్స్మెంట్ వస్తుంది. నువ్వు ప్రైవేట్ అయినా ఎక్కడైనా సెల్ఫ్ ఫైనాన్స్కి రియంబర్స్మెంట్ పక్కా వస్తుంది సిపి గెట్ల. లాస్ట్ 3 years నుంచి చూస్తాను. ఇప్పుడే నాకు ఈ కొత్త క్వశ్చన్ మార్క్ వచ్చింది. వాళ్ళు మెయిల్ చూసిన తర్వాత ఏంది ప్రైవేట్ కాలేజీలో ఒక సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే ఇయ్యరా? ఎందుకు ఇయ్యరు? సిపి గెట్కి ఇస్తారు కదా. మరి ప్రైవేట్ కాలేజీలో చదివే స్టూడెంట్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇస్తారు గవర్నమెంట్ రియంబర్స్మెంట్. బట్ ఇప్పుడేమో ఇయ్య అంటారు. అది ఎందుకు ఇయ్య అంటారు? ఎట్లుంది, ఏమైంది? నిజంగానే ఫీ టు బి పేడ్ ఎంత ఉంది? అట్లా ఫుల్ మంది స్టూడెంట్స్ లాస్ అవుతాయి. అందరూ మన వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. చిన్న ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్లో ఎంబీఏ కోర్స్ ఫీజు మొత్తం కట్టాలంటే ఎడికెళ్ళి కడతాడు? గవర్నమెంట్ ఇవ్వాలి రియంబర్స్మెంట్. సో రిప్లై ఇవ్వరి ఫస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఒకవేళ మీరు ఫీ టు బి పేడ్ మొత్తం చూపించింది అనుకో, హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోర్రి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా
మీరు మొత్తం కట్టాలి ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చిందంటే ఏడుకెళ్ళి కడతాం మనం, పైసలు లేని వాళ్ళు. సెకండ్ పేజ్లో రెగ్యులర్ పెట్టుకోరు, అన్ని కాలేజీలు పెట్టుకోరు. తెలంగాణలో మీ డిస్టిక్లో కాదు, ఎక్కడ వేరే కాలేజీలలో కూడా రెగ్యులర్ కోర్సెస్ పెట్టుకోరు. అప్పుడు రెగ్యులర్ అలాట్ అవుతుంది. సెకండ్ పేజ్లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే రెగ్యులర్ అలాట్ అవుతుంది. రెగ్యులర్ అలాట్ అయితే మనకు బెనిఫిట్ అవుతుంది.